ఒకప్పుడు రైల్వే స్టేషన్లో టికెట్లు చెక్ చేసిన ఒక సాధారణ అబ్బాయి తర్వాత భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకటిగా ఎదిగాడు. తన కెప్టెన్సీలో భారతదేశానికి 3 ఐసీసీ ట్రోఫీలు అందించాడు. కానీ ఈ విజయం అంత ఈజీగా రాలేదు. మధ్యలో ఎన్నో కష్టాలు, ఎన్నో సవాళ్ళు. అసలు ఆయన ప్రయాణం ఎలా మొదలైంది? ఆయన జీవితంలో చాలామందికి తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈరోజు తెలుసుకుందాం. ఆ సాధారణ అబ్బాయే మనందరికీ ఇష్టమైన మహేంద్ర సింగ్ ధోని గారు. 1981 జూలై 7న జార్ఖండ్లోని రాంచీ నగరంలో ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో మహేంద్ర సింగ్ ధోని గారు జన్మించారు. ఆయన తండ్రి పాన్ సింగ్, తల్లి దేవకీదేవి. చిన్నప్పటి నుంచే ధోని గారు చాలా ప్రశాంతంగా ఉండేవారు. చదువుతో పాటు ఆటలంటే కూడా చాలా ఇష్టం. అయితే అప్పట్లో ఎవరూ ఊహించలేదు ఈ బాలుడు ఏదో ఒకరోజు భారతదేశం గర్వపడే కెప్టెన్గా ఎదుగుతాడని. చిన్నప్పటి నుంచి ధోనికి ఆటలంటే చాలా ఇష్టం. అయితే క్రికెట్ కంటే ఫుట్బాల్ ఆడడానికి ఎక్కువ ఆసక్తి చూపేవారు. గోల్ కీపర్గా చాలా బాగా ఆడేవారు. ఒకరోజు ఆయన ఆటను గమనించిన కోచ్, "నువ్వు వికెట్ కీపింగ్ కూడా చేయగలవు" అని ప్రోత్సహించారు. ఆ తర్వాతే ధోని క్రికెట్ వైపు అడుగులు వేశారు. రోజురోజుకు తన ఆటను మెరుగుపరుచుకుంటూ స్థానిక టోర్నమెంట్లో అద్భుతంగా రాణించారు. కానీ ఆ సమయంలో ఆయన కుటుంబ పరిస్థితులు అంత గొప్పగా లేవు. అందుకే తన కలను కొనసాగిస్తూనే కుటుంబానికి అండగా ఉండాలనే ఉద్దేశంతో భారతీయ రైల్వేలో టికెట్ ఎగ్జామినర్గా ఉద్యోగంలో చేరారు. పగలు ఉద్యోగం, దొరికిన సమయంలో క్రికెట్ ప్రాక్టీస్, ఇలా 2 బాధ్యతలను ఒకేసారి నిర్వర్తించేవారు. ఉద్యోగం చేస్తున్నప్పటికీ తన అసలు కల అయిన భారత జట్టులో ఆడాలనే లక్ష్యాన్ని మాత్రం ఎప్పుడూ వదిలిపెట్టలేదు. కానీ భారత జట్టులో ఆడాలనే లక్ష్యాన్ని చేరుకోవాలంటే పూర్తిగా క్రికెట్పై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారు. అందుకే రైల్వే ఉద్యోగానికి రాజీనామా చేసి తన మొత్తం దృష్టిని క్రికెట్ పైనే పెట్టారు. ఎక్కడ మ్యాచ్ జరిగినా వెళ్ళి ఆడేవారు. అలా దేశీయ క్రికెట్లో తన ఆటతో అందరి దృష్టిని ఆకర్షించారు. ఆయన ఆటను గమనించిన సెలెక్టర్లు భారత జట్టులో ఆడే అవకాశం ఇచ్చారు. 2004లో బంగ్లాదేశ్పై భారత జట్టు తరపున తన తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడారు. కానీ ఆ మ్యాచ్లో ఒక్క పరుగు కూడా చేయకుండానే రన్అవుట్ అయ్యారు. మొదటి అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోయినా ఆ ఇన్నింగ్స్ తర్వాత చాలామంది ఆయన్ని విమర్శించారు. కానీ ధోని మాత్రం నిరాశపడలేదు. తనకు మరో అవకాశం వస్తే తప్పకుండా నిరూపించుకోవాలని మరింత కష్టపడ్డారు. ఆయన కష్టం వృధా కాలేదు. కొద్ది రోజులకే పాకిస్తాన్తో జరిగిన వన్డే సిరీస్లో మరో అవకాశం వచ్చింది. 2005 ఏప్రిల్ 5న వైజాగ్లో జరిగిన మ్యాచ్లో ధోని 3వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చారు. ఈసారి మాత్రం తన బ్యాట్తోనే అందరికీ సమాధానం చెప్పారు. పాకిస్తాన్ బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ కేవలం 123 బంతుల్లో 148 పరుగులు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ ఇన్నింగ్స్తో భారత్ భారీ స్కోర్ చేసింది. చివరికి భారత్ ఆ మ్యాచ్ను 58 పరుగుల తేడాతో గెలిచింది. ఆ రోజు వరకు ఒక్క కొత్త ఆటగాడిగా చూసిన ధోనిని ఆ ఒక్క ఇన్నింగ్స్ తర్వాత ప్రపంచ క్రికెట్ ప్రమాదకర బ్యాట్స్మెన్గా గుర్తించింది. ఆ మ్యాచ్ తర్వాత ధోని కెరీర్ పూర్తిగా మారిపోయింది. భారత జట్టులో తన స్థానం పక్కాగా చేసుకొని ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాలేదు. వరుసగా అద్భుతమైన ప్రదర్శనలతో కోట్లాది అభిమానులను సంపాదించుకున్నారు. 2005లో పాకిస్తాన్పై తన బ్యాట్తో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ధోని 2 ఏళ్ల తర్వాత 2007లో అదే పాకిస్తాన్పై కెప్టెన్గా భారత్కు తొలి టీ20 ప్రపంచ కప్ను అందించారు. ఆటగాడిగా తన సత్తా చూసిన ధోని ఇప్పుడు కెప్టెన్గా కూడా చరిత్ర సృష్టించారు. 28 ఏళ్లుగా భారత్ అభిమానులు ప్రపంచ కప్ కోసం ఎదురు చూస్తున్నారు. చివరికి 2011 ఏప్రిల్ 2న ముంబైలో జరిగిన ఫైనల్లో శ్రీలంకను ఓడించి భారత్ ప్రపంచ కప్ను గెలుచుకుంది.
ఆ మ్యాచ్లో ధోని ఆడిన 91 పరుగుల నాటౌట్ ఇన్నింగ్స్ చివర్లో కొట్టిన ఆ సిక్సర్ ఇప్పటికీ కోట్లాది భారత అభిమానుల మనసుల్లో ఒక మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోయింది. కపిల్ దేవ్ గారు తర్వాత మరోసారి ప్రపంచ కప్ను భారత్కు అందించిన కెప్టెన్గా ధోని గారు చరిత్ర సృష్టించారు. కానీ ఆయన విజయాల పరంపర అక్కడితో ఆగలేదు. 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచి 3 ఐసీసీ ట్రోఫీలు గెలిచిన ఏకైక భారత్ కెప్టెన్గా ప్రత్యేక గుర్తింపు పొందారు. కానీ ధోని గారి ప్రయాణం కేవలం ట్రోఫీలు గెలిచిన కథ కాదు. ఇది ఒక సాధారణ యువకుడు తన కలను నమ్మి కష్టపడి ఒక్కో అడుగు ముందుకు వేసిన కథ. రైల్వే స్టేషన్లో ఉద్యోగం చేసిన ఆ యువకుడే ఒకరోజు కోట్లాది మంది అభిమానులు గర్వపడే భారత కెప్టెన్గా ఎదిగారు. ఇంకో విషయం, క్రికెట్లో ఎంతో గొప్ప ఆటగాడో దేశం పట్ల కూడా ధోని గారికి అంతే గౌరవం ఉంది. ఆ గౌరవానికి గుర్తింపుగానే 2011లో భారత సైన్యం ఆయనకు గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదానిచ్చింది. అంతేకాదు కొన్నాళ్ళ పాటు భారత సైన్యంతో కలిసి శిక్షణలో సైనికులతో సమయం గడిపారు. ధోని మనకు నేర్పిన విషయం ఒకటే, పరిస్థితులు ఎలా ఉన్నా మనపై మనకు నమ్మకం ఉంటే సాధించలేనిది ఏమీ లేదు అని. అందుకే మహేంద్ర సింగ్ ధోని గారు పేరు కేవలం క్రికెట్లో మాత్రమే కాదు, తన ప్రయాణంలో కోట్లాది మంది అభిమానుల మనసులో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ధోని గారికి కష్టం విలువ తెలుసు. ఒక అవకాశం జీవితాన్ని ఎలా మార్చగలదో కూడా ఆయన తెలుసు. అందుకే జట్టులోకి వచ్చిన కొత్త ఆటగాళ్లను ప్రోత్సహిస్తూ వాళ్ళలో ఉన్న ప్రతిభను బయటకు తీసుకురావడానికి ఎప్పుడూ ప్రయత్నించేవారు. యువ ఆటగాళ్లపై నమ్మకం ఉంచి వారికి తాము నిరూపించుకునే అవకాశం ఇచ్చేవారు. అందుకే ధోని కేవలం గొప్ప కెప్టెన్ మాత్రమే కాదు, మంచి నాయకుడిగా కూడా అభిమానుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించారు. ధోని గారి ప్రయాణంలో మీకు బాగా నచ్చిన విషయం ఏదో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు చాలా ప్రోత్సాహం ఇస్తుంది.